వేదికను అలంకరించిన పెద్దలకు, నా ముందున్న కూటమి సైనికులకు ప్రతి ఒక్కరికి వందనం, అభివందనం. నాకంటే ముందు చాలా మంది చాలా గొప్పగా మాట్లాడారు. మరి నా వయసులో పొగిడితే అది తగినట్టుగా ఉండదని నా భావన. అయినా కూడా మీ అందరితో ఒక విషయం పంచుకుందామని మీ ముందుకొచ్చాను. ఏ విధంగా అయితే మన రాజ్యాంగానికి 4 ప్రధాన స్తంభాలుంటాయో అదే విధంగా మన రాష్ట్ర భవిష్యత్తుకి 4 నాయకులు గలంగా నిలబడున్నారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఒకవైపు చూశారంటే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, ఆయన తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా ఒక రాష్ట్రానికే కాదు గాని మొత్తం దేశమంతా బలం చేకూరుస్తాయని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అందుకే ఆయన ఒక రిఫార్మర్ గా గర్వంగా చెప్పుకుంటున్నాం. మరొక వైపు చూశారంటే మన చంద్రన్న గారు ఒక టెక్నోక్రాట్ గా, ఒక విషనరీగా ఈ రాష్ట్రాన్ని రూపురేఖలే మార్చి తీర్చుతున్నాడు అని చెప్పి మరొక్కసారి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఇంకోవైపు చూశారంటే ఎవరు? మన ప్రజాగలం మన కోసం ఎంత ధైర్యంగా ఎంతటైనా త్యాగాలు చేసి కేవలం ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పి ఒక విప్లవకారుడిగా మన ముందుకొచ్చిన మన పవన్ కళ్యాణ్ గారు. చివరికి మన 4వ స్తంభం, మన యువ నాయకుడు, మన యువ కిరీటం, మన యువ శక్తి, మన భవిష్యత్తు దిశ చూపిస్తున్న నాయకుడు మన నారా లోకేష్ గారు. మరి మీరందరూ గమనించే ఉండింటారు, వీరు గాని లేకపోతే ఖచ్చితంగా మన రాష్ట్రం కుప్పకూలిపోతుంది, మన భవిష్యత్తు చీకటిలో మునిగిపోతుంది. నేను అడుగుతున్నా ఈరోజు మీరందరినీ, ఎందుకు మన యువత ముందుకు రావట్లేదు? నేను ఈరోజు పిలుపిస్తున్నాను. ఖచ్చితంగా మనం యువత ముందుకు రావాల్సిండేదే, కష్టపడాల్సిండేదే. ఎన్నికల ముందు ఖచ్చితంగా మన కూటమి ప్రభుత్వం వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని చెప్పి లక్ష్యంగా పెట్టి ముందుకొచ్చింది. మరి ప్రభుత్వం ఏర్పడినాక కేవలం 15 నెలల్లోనే 20 లక్షలు కాకపోయినా 11 కోట్ల లక్షలతో పెట్టుబడులు తెచ్చి 11 లక్షల ఉద్యోగాలు కల్పించారని గర్వంగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అదే కాకుండా మీరు మెగా డిఎస్సీ అని చూశారంటే దాదాపు 16,000 ఉద్యోగాలు కల్పించారు. అదే విధంగా 6,000 పోస్టులు పోలీసు ఉద్యోగాలు కల్పించారు. మరి సమయం ఎక్కువ లేదు, మరొక్కసారి చెప్తున్నా, ఖచ్చితంగా ఈ కూటమి మన రాష్ట్రాన్ని సరైన రీతిలో తీసుకెళ్తుందని, ముందుకు తీసుకెళ్తుందని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. అశ్విత్ తర్వాత గుత్తి శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఈరోజు అనంతపురం నందు సూపర్ 6 సూపర్ హిట్ 6 పథకాల్లో 5 పథకాల గురించి నేను చెప్పాలనుకున్నా. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అది ఏ రకంగా ప్రవేశపెట్టాడో 5 కోట్ల ప్రజల్ని ఆలోచించి బడుగు బలహీన వర్గాల వాళ్ళకి న్యాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో 1000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి, అది ఏ రకంగా అంటే ఈ యుగములో అవ్వ తాతలకి కొడుకు గాని కోడళ్ళ కానీ చూడలేని పరిస్థితిలో నేను నీకు పెద్ద కొడుకుగా ఉంటానని రోజుకి 130 రూపాయలు ఇచ్చి
నెలకు 4,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. రెండవ పథకం దీపం పథకం. ఈరోజు చూడండి, బడుగు బలహీన వర్గాల వాళ్ళ భర్తలు జీతంతో చాలినంత ఉంటే నేను మీ ఇంటికి అన్నగా ఉంటా, మీకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇచ్చి ఆదుకుంటానన్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. ఈరోజు చూడండి, మన ముఖ్యమంత్రి గారు ప్రతి బిడ్డ పుట్టిన వాళ్ళు ఎవరికైనా కానీ తల్లికి వందనం ఇస్తానని చెప్పిన విధంగా మన ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉన్నాయి చదివించుకోండి, అంతమందికి నేను ఇస్తానని తల్లికి వందనం ఈరోజు చెబుతుంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 10 మందికైనా కూడా తల్లికి వందనం ఇచ్చి ఆదుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. అది కాకుండా ఈరోజు రైతన్నలు చూడండి ఎంత సంతోషంగా ఉన్నారంటే, హెచ్ఎన్ఎస్ ద్వారా మన రాయలసీమ ఎలా ఉందంటే కొనసీమగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా. ఈ రోజు రైతన్నలకి 5,000 రూపాయలు కాకుండా కేంద్రం కూడా 2,000 రూపాయలు ఇచ్చి 7,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్న మన ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ కే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈరోజు ఈ 5 పథకాల ద్వారా రాష్ట్రంలో 56 పథకాలు ఉన్నాయి. ఇంకా ఒక పథకం ఉంది కాబట్టి 5 పథకాలు 6 కంప్లీట్. 50,000 కోట్ల పైచిలకుతోనే ఈ రోజు మనం ఇస్తున్నామంటే ఇంతకన్నా 5 కోట్ల ప్రజలు ఈ రోజు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ జయరాం గారు. తర్వాత కళ్యాణ్ దుర్గం శాసనసభ్యులు శ్రీ అమిల్నేని సురేంద్రబాబు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు, ముఖ్యంగా అక్కా చెల్లెళ్ళు అందరికీ పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అనే ఈ గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయడం, అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి తండోపతండాలుగా ప్రజలు రావడం, నిజంగా ఈ విజయం ఇది నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి చెందుతుందని సగర్వంగా చెబుతున్నాం. ఏదేమైనా కూడా గత ప్రభుత్వం ఏదైతే చేసిందో రోడ్లకు సంబంధించి పూర్తి అధ్వానమైన రోడ్లు రాష్ట్రంలో చూసాం. 2019 నుంచి 24 వరకు ఏ ఒక్క రోడ్డు కూడా బాగలేకుండా ఎక్కడ పడితే అక్కడ గుంతల రోడ్లు అన్ని చూసాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 900 కోట్ల రోడ్లకు రిలీజ్ చేయడమే కాకుండా మన దేశ ప్రధానితో మాట్లాడి ఎన్నో నేషనల్ హైవే రోడ్స్ కూడా తేవడం జరిగింది. ఇలాంటి కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాటలో ముందుకు నడవడం చాలా గర్వించదగ్గ విషయం. మన ప్రాంతం, మన కళ్యాణదుర్గ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడపడానికి మన చంద్రబాబు నాయుడు గారు నడుము బిగించారు. అందులో భాగంగానే బీటీపీకి సంబంధించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. రైతుల్ని ప్రోత్సహించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా విన్నవించుకుంటున్నాం. మా గ్రామీణ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. మేము పంచాయతీరాజ్ రోడ్లు 2,000 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. ఏ ఒక్క రోడ్డు కూడా బాగలేదు. అన్ని కూడా గడిచిన 5 ఏళ్లలో ఒకటి కూడా అభివృద్ధి లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఏదేమైనా కూడా మా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. మన నారా లోకేష్ బాబు గారు సహకారంతో అన్ని కూడా ముందుకు కదులుతారని ఈ సభావంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం. సురేంద్ర